ఒక్క హాస్పిటల్ బిల్ మీ మొత్తం కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. ఒక ఫోన్ కాల్ వస్తుంది, నాన్నకి ఇమీడియట్ గా సర్జరీ అవసరం అని. నువ్వు పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్తావు. డాక్టర్ మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తావు. అప్పుడు డాక్టర్ చెప్తాడు ఆపరేషన్ కి 8 లక్షలు అవుతుందని. ఆ మాట వినగానే నీ చెవులో ఏదో బస్ చేస్తుంది. నువ్వు క్యాలిక్యులేట్ చేయటం మొదలు పెడతావు. సేవింగ్స్ 1,50,000, గోల్డ్ 2 లక్షలు, ఇంకా 4.5 లక్షలు షార్టేజ్ ఉంది. అప్పుడు డాక్టర్ మళ్ళీ చెప్తాడు సర్జరీ డిలే చేయలేమని. అప్పుడే ఒక మధ్య తరగతి కుటుంబం యొక్క 20 సంవత్సరాల కష్టం ఒక్క రాత్రిలో కరిగిపోతుంది. కానీ ఇదేమి ఒక్కరి కథ కాదు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఇండియన్స్ ఇదే నరకం అనుభవిస్తున్నారు. ఇండియాలో వరల్డ్ క్లాస్ డాక్టర్స్ ఉన్నారు, కట్టింగ్ ఎడ్జ్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఒక చేదు నిజం ఉంది. ఈ హెల్త్ కేర్ సిస్టమ్ మన దేశంలో ఎవరి కోసం పనిచేస్తుందో తెలుసా? పేదవారికి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ధనవంతులకి ప్రీమియం హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళు రెండు వైపుల నుంచి నిచ్చెన మీద వేలాడుతున్నారు. మనసు చంపుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయలేరు, అలా అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ యొక్క ఎక్స్పెన్సెస్ భరించలేరు. ఎక్కలేరు, దిగలేరు, పడిపోతున్నారు. ఈ వీడియోలో ఆ పడిపోవటాన్ని నిజాయితీగా చూద్దాం, నెంబర్స్ చూద్దాం. ఇవేదో డ్రై స్టాటిస్టిక్స్ గా కాకుండా నీ ఫ్యామిలీ కాంటెక్స్ట్ లో చూడు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మేజర్ ట్రీట్మెంట్ కాస్ట్ చూద్దాం. హార్ట్ బైపాస్ సర్జరీ 3 నుంచి 8 లక్షలు, క్యాన్సర్ ట్రీట్మెంట్ 10 నుంచి 15 లక్షలు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ 15 నుంచి 30 లక్షలు. ఐసీయూలో ఒక్క రోజుకి 25,000 నుంచి ₹1,00,000 ఛార్జ్ చేస్తారు. 5 రోజులు ఐసీయూలు ఉంటే 3 నుంచి 4 లక్షలు. ఇప్పుడు నువ్వు కంపేర్ చేయి. ఇండియాలో యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సంవత్సరానికి 2 నుంచి 3 లక్షలు. అంటే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ 2 నుంచి 5 సంవత్సరాల ఇన్కమ్ ని మింగేయగలదు. ఇప్పుడు చెప్పు, నీ దగ్గర రిజర్వ్ ఉందా? ఇప్పుడు ఒక రియల్ స్టోరీతో అర్థం చేసుకుందాం. ఒక మధ్య తరగతి ఫ్యామిలీ, నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు, అమ్మ ఇంటి దగ్గరే ఉండి హౌస్ హోల్డ్ రన్ చేస్తుంది. పిల్లలు పెద్ద డ్రీమ్స్ తో చదువుకుంటున్నారు. అంతా బానే ఉంది. ఒక రోజు ఒక ఎమర్జెన్సీ వచ్చింది. హాస్పిటల్ బిల్ 7 లక్షలు. వాళ్ళు సేవింగ్స్ చేసింది 2 లక్షలు మాత్రమే. మిగిలిన 5 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్ లో పర్సనల్ లోన్ తీసుకుందాం అంటే ఇంట్రెస్ట్ 12 నుంచి 18% ఉంటుంది. లేదు బయట ప్రైవేట్ లెండర్స్ దళారుల దగ్గర అప్పు తీసుకుందాం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ 24 to 36% ఉంటుంది. ఆ 5 లక్షల లోన్ కొన్నేళ్లలో ఇంట్రెస్ట్ తో కలుపుకొని 9 నుంచి 10 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఆలోచించు, నీ ఫ్యామిలీ అనారోగ్యాన్ని మాత్రమే ఫైట్ చేయటం లేదు, వాళ్ళు ఒకేసారి 2 యుద్ధాలు చేస్తున్నారు. ఒకటి హాస్పిటల్లో, 2 బ్యాంక్ లో. పిల్లల ఎడ్యుకేషన్ ఆగిపోతుంది, అమ్మాయి పెళ్లి పోస్ట్ పోన్ అవుతుంది, ఉన్న గోల్డ్ మొత్తం అమ్మేయాల్సి వస్తుంది, ఆ పిల్లల డ్రీమ్స్ మొత్తం మూలన పడిపోతాయి. అవన్నీ ఒక్క డయాగ్నోస్ వల్ల. ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను, దాన్ని నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ అదే ఫ్యాక్ట్. ప్రతి సంవత్సరం ఇండియాలో 6.3 కోట్ల మంది హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ వల్ల పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. 6.3 కోట్ల మంది అంటే యూకే పాపులేషన్ కంటే ఎక్కువ. కానీ అందరికీ ఇన్సూరెన్స్ లేదా అని నువ్వు అడగచ్చు. చూడు, ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ 35% మాత్రమే. అంటే 65% ఆఫ్ ది ఇండియన్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీకైనా కంప్లీట్లీ అన్ప్రొటెక్టెడ్. ఇది ఎలా అంటే బ్రేక్స్ లేకుండా కార్ నడపడం లాంటిది. రోజు బాగానే ఉంటుంది, ఏదైనా జరగరాంది జరిగినప్పుడు మాత్రం సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. ఆ హాస్పిటల్ రూమ్ లో నిలబడి ఆలోచించు. డాక్టర్ బిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నీ చేతిలో ఉన్నది ఒక్క బ్లాంక్ చెక్. నువ్వు సైన్ చేసేస్తావు, కానీ ఆ ఒక్క సైన్ తో నీ పిల్లల ఫ్యూచర్ ని తాకట్టు పెడుతున్నావు. నీకు రిటైర్మెంట్ ప్లాన్స్ ఏ ఉండవు, నీ సేవింగ్స్ అకౌంట్ మొత్తం జీరో అయిపోతుంది. కానీ ఆ మూమెంట్ లో నువ్వు ఆలోచించవు, ఎందుకంటే ప్రాణం ముందు డబ్బు చాలా చిన్నదిలా అనిపిస్తుంది. ఇదేమి వీక్నెస్ కాదు, ఇది లవ్. కానీ ఈ లవ్ ని సిస్టమ్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. హాస్పిటల్స్ కి తెలుసు నువ్వు బార్గెన్ చేయలేవని, వాళ్ళతో బేరాలు ఆడలేవని, నువ్వు నో అనలేవని, నువ్వు ఏదైనా సైన్ చేస్తావని. ఇది మధ్యతరగతి కుటుంబాల అతి పెద్ద వల్నరబిలిటీ. ఇప్పుడు క్వశ్చన్ చెప్పు, ఈ డిజాస్టర్ ప్రివెంటబుల్ ఉంది 2 వేస్ లో. మొదటిది గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకో. ఆయుష్మాన్ భారత్, పిఎం జన్ ఆరోగ్య యోజన. ఈ స్కీమ్ ద్వారా ఎలిజిబుల్ ఫ్యామిలీస్ కి సంవత్సరానికి 5 లక్షల కవరేజ్ దొరుకుతుంది. మన స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఇప్పుడు పేరు మార్చి వేరే పేరు మీద ఉంది, స్టిల్ సేమ్ స్కీమ్ అయితే రన్ అవుతుంది. హార్ట్ సర్జరీస్, క్యాన్సర్, కిడ్నీ ట్రీట్మెంట్ ఇవన్నీ కవర్ అవుతాయి. కానీ చాలా మందికి ఈ స్కీమ్స్ ఏవి తెలియవు. తెలిసినా సరే పేపర్ వర్క్ కంప్లీట్ చేయరు. ఇవన్నీ కాదనుకుంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో ఇప్పుడే. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళేమి నాకు డబ్బులేమి ఇవ్వటం లేదు ఈ వీడియో చేయమని. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటిదంటే హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ అవసరమని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, దాని కాస్ట్ సంవత్సరానికి 8 నుంచి 12,000 ఉంటుంది. అదే రోజుకి డివైడ్ చేస్తే 25 నుంచి 30 రూపీస్. అది నువ్వు రోజు తాగే ఒక కప్ ఆఫ్ టీ కన్నా తక్కువ. ఆ 25 రూపాయలు ఏదో ఒక రోజు నీ ఫ్యామిలీని 10 లక్షల అప్పు నుంచి కాపాడగలదు. ఇన్సూరెన్స్ ఇల్నెస్ ని ఆపలేదు, కానీ ఫైనాన్షియల్ డిజాస్టర్ ని ఆపుతుంది. మన మధ్య తరగతి కుటుంబాలు ఎప్పుడు ఇల్లు కోసం, పెళ్లి కోసం, పిల్లల చదువుల కోసం ఇవి మాత్రమే ప్లాన్ చేస్తాయి, కానీ హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేస్తాయి. ఈ ఒక్క విషయం
విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు. ఇల్నెస్ కి క్యాలెండర్ లేదు, అది నీకు చెప్పి రాదు, అది నువ్వు రెడీ అయ్యాకరా అని అడగదు ఎప్పుడు, అది వస్తుంది. నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నావా లేదా అన్నది మాత్రమే తేడా. హెల్త్ కేర్ అనేది హీల్ చేయాలి, కానీ ఇప్పుడు అది ఫ్యామిలీస్ అప్పులు పాలయ్యేలా చేస్తుంది. సిస్టమ్ చేంజ్ అవుతుంది స్లోలీ, కానీ అది చేంజ్ అయ్యే వరకు నీ ఫ్యామిలీని నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక్క పాలసీ, ఒక్క డెసిషన్, ఒక్కసారి చేసిన ప్రిపరేషన్ నీ డెకేడ్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ని సేవ్ చేయగలదు. ఈ వీడియో చూసి నువ్వు చాలా లక్కీ, ఎందుకంటే ఇప్పుడు నీకు తెలుసు ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. కానీ నీ ఫ్యామిలీలో ఎవరికైనా తెలుసా? నీ పేరెంట్స్, సిబ్లింగ్స్, మీ ఫ్రెండ్స్, వాళ్ళందరికి కూడా తెలియాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయి. ఈ రోజు నువ్వు షేర్ చేసిన వీడియో రేపు ఒక కుటుంబాన్ని అప్పుల పాలు కాకుండా కాపాడగలదు. కామెంట్స్ లో చెప్పు, మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.